వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని వీలైనంత త్వరగా ఇచ్చేసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి మన దగ్గర ఉన్న పాత బంగారం అయినా సరే, అది కొత్త బంగారం అయినా సరే, ఊరిక ఖాళీగా బీరువాలో పెట్టుకున్నాము అంటే ఏం రాదు కదా. అలా కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులను ఎలా అయితే రెట్టింపు చేసుకోవడానికి దాన్ని ఇన్వెస్ట్ చేస్తుంటామో రకరకాలుగా, అలాగే 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. అవి కనుక మనం తెలివిగా జాగ్రత్తగా ఫాలో అయ్యాము అంటే మన దగ్గర ఉన్న బంగారం కూడా రెట్టింపు అవుతుంది. లైక్ అక్షయ పాత్ర అన్నమాట. అక్షయ పాత్రలో అయితే ఎంత బంగారం కానీ డబ్బు కానీ ఏది అక్షయ పాత్రలో ఉన్న రెట్టింపై వస్తూనే ఉంటుంది అంటారు కదా, అలా వస్తుందన్నమాట. అది ఏంటి అన్నది చెప్తాను. సో మన దగ్గర ఉన్న డబ్బైనా సరే మనం డబ్బును డబ్బుతోనే సంపాదించాలి, బంగారం అయినా సరే బంగారాన్ని బంగారంతోనే మళ్ళీ మళ్ళీ సంపాదిస్తూ ఉండాలి. అది ఎలా అన్నది ఈరోజు వీడియో చెప్తాను. మీ దగ్గర ఉన్న గ్రాము బంగారమైనా 10 గ్రాముల బంగారమైనా ఎలా మీరు దాన్ని పెంచుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక, వీడియోస్ నచ్చుతున్నాయి, యూజ్ అవుతున్నాయంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం డబ్బును సంపాదించాలన్నాం కదా. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ మనం డబ్బును అయితే సేవింగ్స్ చేస్తాం. హుండీల్లో, పర్సులో, బీరువాల్లో సేవింగ్స్ అకౌంట్లో పెడతాం. అది మనం సేవింగ్స్ చేస్తున్నాం. దానివల్ల మన దగ్గర ఏమి ఉండదు. రూపాయలానే ఉంటుంది, 10 రూపాయలు 10 రూపాయలనే ఉంటుంది, 10,000 10,000లానే ఉంటుంది. 1,00,000 తీసుకుపోయి బీరువాలో పెడితే దాన్ని 10 సంవత్సరాల తర్వాత తీసినా 1,00,000 అవుతుంది. కానీ అదే డబ్బు రెట్టింపు చేయాలంటే ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్లు అన్నవి రకరకాలుగా చేయొచ్చు. ఈ వీడియో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో డబ్బును ఎలా అయితే ఎఫ్డి, ఆర్డి, పోస్టల్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇలా ఇన్ని పెట్టి 1,00,000ని 2,00,000 3,00,000 అంతే కదా. ఈరోజు 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా 1,00,000 సంపాదించట్లు. ఈరోజు అకౌంట్లో 1,00,000 ఉన్న వాళ్ళ దగ్గర 10 సంవత్సరాల తర్వాత 10 లక్షలు లేదంటే కనీసం 2,00,000 ఉంటుంది. అలాగే బంగారం కూడా ఈరోజు గ్రామ్ ఉంది, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా మన దగ్గర గ్రామే ఉంటే ఉపయోగం ఉంటుందా? ఉండదు. అలా అని చెప్పి ప్రతి సంవత్సరం కొనాలి అంటే కొనలేం కదా. కానీ మన దగ్గర ఉన్న బంగారంతోనే మళ్ళీ బంగారం ఎలా కొనాలి అంటే, ఫస్ట్ బంగారం కూడా సేవింగ్స్ ఏది అంటే, మనం జనరల్గా మన దగ్గర ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఏదో ఒక 10 గ్రాముల చైన్ ఏదో ఒకటి ఉంది, చిన్నది అంతే ఉంది మన దగ్గర. 10 గ్రాములు ఉంది, దాన్ని మనం బీరువాలో పెడతాం. జనరల్గా ఎవరైనా కానీ ఇంట్లోనే ఉంచుకుంటారు. ఎందుకు, తక్కువ బంగారమే కదా, ఎప్పుడన్నా యూజ్ చేసుకోవాలి అని చెప్పి. లేదంటే గోల్డ్ బీరువాలో పెడితే జాగ్రత్త ఉండదు అనుకున్న వాళ్ళు గోల్డ్ లాకర్స్ పెడతారు. ఈ గోల్డ్ లాకర్స్లో ఏంది, మనమే నెల వాళ్ళకి డబ్బులు కట్టి మన బంగారాన్ని జాగ్రత్తగా ఉంచండి, మా బీరువాలో పెడితే దొంగలు పడతారేమోనని మాకు భయమో అని చెప్పి లాకర్ పెట్టుకోవడం అనమాట. ఈ 2 పద్ధతులు. ఇది ఇందాక ఎలా మనీ అయితే మన హుండీలో, పర్సుల్లో పెట్టుకుంటున్నామో అలా అన్నమాట. అంటే మన బీరువాలో మన లాకర్లో పెట్టిన, ఇప్పుడు ఒక రింగు పెట్టాము, ఆ రింగులానే ఉంటుంది తప్ప ఆ రింగు ఏ చైన్ అవ్వడమో వడ్డాణం అవ్వడమో అవ్వదు. ఇప్పుడు దాన్ని కూడా రెట్టింపు చేయాలి అంటే బంగారాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి. అందులో ఒకటి ఏంటంటే గోల్డ్ డిపాజిట్ ఇన్ గోల్డ్ స్కీమ్స్. రీసెంట్గా ఏం జరుగుతుంది అంటే, మన పాత బంగారాన్ని మనము పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్, లలిత, ఖజానా, మలబార్ ఇలాంటివి అనమాట, వాళ్ళు మన పాత బంగారాన్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు. ఎంతవరకు? 11 నెలలు. మనందరికీ గోల్డ్ స్కీమ్ ఐడియా ఉంది కదా, అలాగే 11 నెలలు మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని మనం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాము అనుకోండి. 11 నెలల తర్వాత మనం ఎటువంటి విఏ ఖర్చులు లేకుండా కొత్త బంగారం కొనుక్కోవచ్చు. దానివల్ల మన దగ్గరికి కనీసం 2 గ్రాములైనా ఎక్స్ట్రా వస్తుంది. అలా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 గ్రామ్స్ ఓల్డ్ గోల్డ్ ఉంది. మనం జనరల్గా అయితే ఏం చేస్తాము, ఇంతకుముందు ఈ బంగారాన్ని తీసుకుపోయి కంసాల దగ్గర ఇచ్చేసి ఆ బంగారాన్ని కరిగిచ్చేసి మళ్ళీ కొత్త బంగారం కొనుక్కుంటాం. అలా కాకుండా ఇప్పుడే మనకి ఏ గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అనుకోండి, ఆ పాత బంగారంలా కరిగించి ఇప్పటికిప్పుడు కొత్త బంగారంలా తీసుకోవడం కంటే దాన్ని నమ్మకం ఉన్న గోల్డ్ షాప్లో డిపాజిట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఈరోజు 7,200 ఉంది. ఈ రోజే మనం ఆ 10 గ్రాములు కొనాలి అంటే 72,000 అవుతుంది. ప్లస్ పిఏ 14%. నియర్లీ ఇప్పుడు మనం ఏ గోల్డ్ తీసుకోవాలన్నా కనీసం 14% అవుతుంది. అంటే 72,000కి 14% అంటే కనీసం ఈరోజు మనం 10,000 ఎక్స్ట్రా కట్టి ఇంకొక గోల్డ్ ఆర్నమెంట్ కొనాలి. ఏది, మన దగ్గర ఉన్న పాత బంగారమైనా కానీ కొత్త బంగారమైనా కొనాలి అంటే 10,000 ఎక్స్ట్రా పెట్టాలి. కొన్నిసార్లు విఏ అన్నది 14% కంటే ఎక్కువ ఉంటుంది, అంటే అప్పుడు 10,000 నుంచి 20,000 వరకు అవుతుంది. అదే ఒకవేళ 20 గ్రాములు కొనాలనుకోండి అంటే 1,44,000 కట్టాలి. ప్లస్ దాని మీద 14% వడ్డీ చొప్పున వేసుకుంటే 20,000. ఇలా 10 గ్రాములకి కనీసం 10,000 మనం ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాలి. అలా కాకుండా మనము దీన్ని ఈరోజు గోల్డ్ డిపాజిట్ చేసాం, మన దగ్గర ఉన్న పాత బంగారాన్నో లేదంటే ఇప్పుడే మనకి గోల్డ్ కొనుక్కోవడం అవసరం లేదు కాబట్టి పాత బంగారాన్ని మొత్తాన్ని 10 గ్రాములు డిపాజిట్ చేసేసి బ్యాంకులో గోల్డ్ షాప్లో ఉంచాము అంటే 11 మంత్స్ తర్వాత మనకేమవుతుంది అంటే 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రాముల వరకు ఎక్స్ట్రా గోల్డ్ వస్తుంది. ఎలా వస్తుంది? 10,000 మనము 11 నెలల తర్వాత తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా ఈ వడ్డీ అన్నది
లైక్ 1000 కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే 10,000 అంటే దాదాపు మనకి 1.5 గ్రామ్ అన్న గోల్డ్ ఎక్స్ట్రా వచ్చినట్టు. అదే ఇప్పుడే కొనుక్కోవడం వల్ల మనకేంటంటే అంత తగ్గుతున్నట్టు. ఇప్పుడు మనకు అవసరం ఉంది, ఈరోజు మనకి ఏదో గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఓకే, కరిగించేస్తాం, కొనుక్కుంటాం. అలా కాకుండా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లా కొనాలి అనుకుంటున్న వాళ్ళు ఇంకా ఎక్కువ గోల్డ్ రావాలి అంటే ఒక 11 నెలలు ఆగితే ఓకే. కాకపోతే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటివి ట్రస్టెడ్ బ్రాండెడ్ షాప్స్లో మాత్రమే చేయాలి. లలిత, ఖజానా, మలబారు, ఇంకా చాలా ఉన్నాయి కదా, అలాంటి వాటిలో. అంతేగాని లోకల్ షాప్స్ లేదంటే మార్వాడీస్ కానీ కంసాలీలు వీళ్ళ దగ్గర పెట్టుకోకపోవడం బెటరు. ఎందుకంటే అందరూ కాకపోయినా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఏంటి అంటే కొన్నిసార్లు వాళ్ళు షాప్ ఎత్తేసారంటే మనం ఎవరిని అడగడానికి ఉండదు. అలా అని అందరూ కూడా చిన్న షాప్ వాళ్ళు అలా చేస్తారని కాదు. మన బంగారం మనకి జాగ్రత్త ఉండాలి కాబట్టి మన జాగ్రత్త కోసం మాత్రమే చెప్పడం, అందరినీ ఏమీ తప్పు కానీ ఇంకైతే కాదు. కాబట్టి దీనివల్ల మనకు కనీసం 10 గ్రాముల మీద 2 గ్రాములు ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. అలాంటిది 20 గ్రాముల మీద మనకి 4 గ్రాముల వరకు ఎక్స్ట్రా వచ్చింది. సో అలా మన బంగారం అన్నది కొంచెం కాకపోయినా కొంచెమన్నా మనకి రెట్టింపు అవుతుంది అనమాట. ఇది ఒకటి ఫాలో అవ్వచ్చు, కాకపోతే ఇది ఒకటి ఫాలో అయ్యి. రెండోది ఇలా కాదు అనుకుంటే సేమ్ ఇదే మనం ఓల్డ్ గోల్డ్ అయినా న్యూ గోల్డ్ అయినా, ఈ కేసులో ఏంటంటే మనం కొత్త బంగారాన్ని ఎవరు మళ్ళీ బ్యాంక్లో పెట్టి మళ్ళీ గోల్డ్ షాప్లో పెట్టి గోల్డ్ తెచ్చుకోం కదా. సెకండ్ ఆప్షన్లో ఏంటి అంటే సేమ్ ఇదే మన పాత గోల్డ్ అయినా కానీ కొత్త గోల్డ్ అయినా కానీ బ్యాంక్స్లో పెడుతుంటాం. ఇది చాలామందికి తెలుసు, గోల్డ్ లోన్ అంటుంటాం కదా. అది ఈ గోల్డ్ లోన్ మీద ఏంటంటే మనం వడ్డీ కట్టాలి, కాకపోతే మనకి తక్కువ వడ్డీకే ఇస్తారనమాట గోల్డ్ లోన్. అంటే 75 పైసా కానీ నియర్లీ 1 రూపీ కానీ పడుతుంది. దీంతో కూడా మనం ఎక్కువ బంగారం కొనవచ్చు, లేదంటే డబ్బులు ఎట్లా పొందొచ్చు అంటే దీనికి తెలివితేటలను బాగా తిప్పగలిగేది ఉండాలి. బయట వడ్డీకి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్ పెట్టి తెచ్చామనుకోండి, మనకి 75 పైసకు 1 రూపీకి గోల్డ్ లోన్ ఇస్తే చాలామంది 1.5 రూపీ లేదంటే 2 రూపీస్కి వడ్డీ తిప్పే వాళ్ళు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపాయలకి తిప్పామనుకోండి, మనం 1 రూపాయికి వడ్డీ తెచ్చుకున్నా 1 రూపాయి వాళ్ళకి కట్టేసి ఇంకో రూపాయి మనకి మిగులుతుంది కదా. సో అలా కూడా మన డబ్బు రెట్టింపు అవుతున్నట్టు. సో అలా కూడా గోల్డ్ లోన్ యూస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. లేదు బంగారంగానే కావాలి అనుకున్న వాళ్ళు, బంగారం రేటు పెరుగుతుంది, ఇయర్కి కనీసం గ్రాముకి 1000 రూపాయలు పెరుగుతుంది. ఎంత తక్కువ తీసుకున్నా గ్రాముకి 700 పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగిపోతుంది కదా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఇయర్ వాళ్ళ దగ్గర ఎలాగో మనం ఎవరైనా కానీ గోల్డ్ ఎంత గోల్డ్ ఉన్నా ప్రతిరోజు ఎవరు గోల్డ్ వేసుకొని తిరగరు. ఈవెన్ 7 వారాల నగలు ఉన్నా సరే అవి వేసుకోం కదా, బీరువాలోనే పెడతారు. కాబట్టి అదేదో దాని బదులు బ్యాంక్లో పెట్టి ఆ డబ్బుతో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లక్ష రూపాయలకి బ్యాంక్లో గోల్డ్ లోన్ తెచ్చుకున్నారు అనుకోండి, ఆ 1 లక్షతో కొత్త బంగారం కొంటున్నారు. కొని దాన్ని వడ్డీకి తిప్పడమో లేదంటే దాన్ని మళ్ళీ లోన్లో పెట్టడం, ఇలా రకరకాలుగా వాడుతున్నారు. దీని మీద కూడా వీడియోస్ చేస్తున్నాము. అలా కొత్త బంగారాన్ని పెంచుకుంటున్నారు. పాత బంగారాన్ని బ్యాంక్లో పెడుతున్నారు, దాన్ని మళ్ళీ విడిపించుకోగలుగుతున్నారు, కొత్త బంగారం కొనుక్కుంటున్నారు. కాకపోతే ఇలా వడ్డీకి తిప్పాలి అన్నా లేదా కొత్త బంగారం కొనుక్కోవాలన్నా ముందు మనం ఇక్కడ 75 పైసలైనా రూపాయైనా తక్కువలో తక్కువ ఎంత 50 పైసలకి ఇచ్చినా అది మనం కట్టగలమా లేదా అన్నది కూడా చూసుకోవాలంటే మనకి ఆ ఈఎంఐ కట్టగలిగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివన్నీ ట్రై చేయాలన్నమాట. అంతేకాని వాళ్ళు ట్రై చేశారు వీళ్ళు ట్రై చేశారు అని చెప్పి అత్యాశకు పోయి మన బంగారం గోల్డ్ లోన్ పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, కొత్త బంగారం కొనుక్కోవడం వడ్డీకి తిప్పడం ఏమో కానీ ఉన్న బంగారం కూడా పోతుంది. కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా తెలివిగా చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఆప్షన్ అన్నది ట్రై చేయాలి. సో ఈ గోల్డ్ డిపాజిట్ అన్నది మనము ఏదర్ గోల్డ్ షాప్లో అన్నట్టు చేయొచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పినట్టు బ్యాంక్స్లో అన్నట్టు చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మనీ డిపాజిట్ అన్నది కూడా ఇప్పుడు గోల్డ్ షాప్లో ఉంది. ఎలా అయితే ఇందాక గోల్డ్ డిపాజిట్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలతో ఈరోజు మనము ఇన్వెస్ట్మెంట్లో ఉండడం కోసం గోల్డ్ కొనాలి అనుకుంటున్నాం. కానీ ఆ 1 లక్ష రూపాయలతో ఒక చైన్ కొనాలనుకున్నాం, ఆ చైన్ కానీ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ గాను లేదంటే నెక్స్ట్ ఇయర్ బాబు బర్త్డేకో పాప బర్త్డేకో కావాలి. అలాంటప్పుడు ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బాబు బర్త్డే కొనాలనుకుంటున్నాం అంటే ఇంకా 12 months టైం ఉంది. కాబట్టి ఇప్పుడే ఆ 1 lakh వెళ్ళి గోల్డ్ షాప్లో కనుక డిపాజిట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ 11 months తర్వాత మనకి ఎటువంటి వియ్యే లేకుండా వస్తుంది. అంటే కనీసం 1 లక్ష రూపాయల ఆర్నమెంట్ మీద 10,000 నుంచి 15,000 వరకు మనకి అమౌంట్ మిగులుతున్నట్టు. అలాంటిది ఇంకా 3 లక్షల మీద అయితే 5 లక్షల మీద అయితే ఇంకా ఎక్కువ మిగులుతున్నట్టు అనమాట. సో 1 lakh డిపాజిట్ చేసాము అంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈరోజు గోల్డ్ రేటు 7,200 ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా, అదే రేటుని వాళ్ళు లాక్ చేస్తారు. అంటే మనం 11 months తర్వాత తీసుకున్నా సరే ఈరోజే మనం 1 లక్ష కట్టేసాం కాబట్టి 11 months తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ అన్నది 8,000 అయ్యింది లేదా 9,000 అయింది 10,000 అయింది ఎంతైనా అవ్వనండి, మనం ఈరోజు 1 లక్ష కట్టినప్పుడు 7,200 ఉంది కాబట్టి 11 నెలల తర్వాత వెళ్ళినా కూడా అదే గ్రాము 7,200 రూపాయల చొప్పునే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, ప్లస్
విఏ అమౌంట్ 10,000 నుంచి 15,000 కూడా ఆదా చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఈరోజు 10 గ్రాములు రావాల్సిన గోల్డ్ 12 నుంచి 14 గ్రాముల వరకు ఎక్స్ట్రా, అంటే 2 నుంచి 4 గ్రాములు ఎక్స్ట్రా రావడానికైతే మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోండి. గోల్డ్ కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక అకేషన్ ఉంది, పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, అప్పటి గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ఇలా మీ పాత గోల్డ్ కానీ మీ మనీని కానీ డిపాజిట్ చేశారు అంటే మనకి కనీసం 2 నుంచి 4 గ్రాముల వరకు ఎక్స్ట్రా గోల్డ్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఎవ్రీ ఇయర్ మనం ప్లాన్ చేసుకోగలిగాము అంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మన దగ్గర గ్రామ్స్ చొప్పున గోల్డ్ అయితే యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఇది కూడా మీరు ట్రస్టెడ్ బ్రాండెడ్ షాప్స్లోనే ట్రై చేయండి. ఎందుకు అంటే మన మనీ ఒకసారి కట్టేసిన తర్వాత చిన్న చిన్న షాప్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కానీ లైక్ షాప్ పెట్టేసి పోయారనుకోండి, మనం మళ్ళీ చాలా డబ్బులు లాస్ అవుతాం. కాబట్టి ఇవన్నీ చూసుకొని చేయాలన్నమాట. కాబట్టి ట్రస్టెడ్, మీకు అన్ని ఫామ్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు, లోకల్ ట్రస్టెడ్ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే అలాంటి బ్రాండెడ్ షాప్స్లో మాత్రమే తీసుకోండి. మన డబ్బు మనకి ఇంపార్టెంట్ కాబట్టి మాత్రం చెప్తున్నాను, అంతేకాని ఏ చిన్న షాప్ వాళ్ళని తక్కువ చేయాలని అయితే కాదు. ఇది ఎలాంటిది అంటే సిమిలర్ టు డబ్బుని మనం ఎట్లయితే వడ్డీకి తిప్పుతుంటాం అలాగే. మన దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉందనుకోండి, వేరే వాళ్ళకి 2 రూపాయలకి వడ్డీకి ఇచ్చినట్టే ఇక్కడ ఏంటంటే అదే డబ్బుని తీసుకొని పోయి మనకు వడ్డీలు తిప్పడం అంత సేఫ్ అండ్ సెక్యూర్ కాదు, మన వల్ల కాదులే ఈ వడ్డీలు తిప్పడం అనుకున్న వాళ్ళు ఏంటంటే హ్యాపీగా తీసుకుపోయి ఆ మనీని గోల్డ్ షాప్లో పెట్టాము అంటే నమ్మకం ఉన్న దగ్గర 11 మంత్స్ తర్వాత విఏ లేకుండా మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా గోల్డ్ యాడ్ అయితే మనకు వస్తుంది. సో ఈ 2 వేస్లో మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా మనము రెట్టింపు అయితే చేసుకోవచ్చు. ఈ 2 వేస్ అన్నవి మీకు ఏది సూట్ అవుతుంది అని చూసి ఇంకొకసారి మీ తరపు నుంచి మీరు కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే ట్రై చేయండి. ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.